అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తిసింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఏప్రిల్ 17. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. 1 కొరింథీ 3:16. న్యాయ విధాన పథకము మీది మొదటి వరుసలోని 3వ రాతిపైన జెబూలూను గోత్రం పేరు కలదు. అది దేవునికి సమీపంగా వచ్చుటకు సహాయపడు ఆత్మీయ అనుభవమును గురించి తెలియజేయుచున్నది. జెబూలూను అనగా కాపురము చేయుట. ఆదికాండము 30 అని అర్థం. నా హృదయము నా శరీరము ఆయన నివాస స్థలముగా కావలను. నా ఇల్లు నా సంఘము ఆయన నివాస స్థలముగా కావలను. ఇవి రెండు కలిసి వెలును. మనము దేవుని నివాసనమును నిర్మించగోరిన ఎడల మొదటిగా మన శరీరములు దేవుని ఆలయముగా కావలను. 1 కొరింథీ 3:16-17 ఇచ్చట గంభీరమైన హెచ్చరిక కలదు. దేవుని గృహ నిర్మాణమునందు మనం పాలిభాగము పొందగోరిన ఎడల దేవుని నివాస స్థలముగా నుండునట్లు మన శరీరములను మనము పవిత్రముగా పరిశుభ్రముగా ఉంచుకొనవలెను. మన జీవితములను కూడా పరిశుద్ధముగా ఉంచుకొనవలెను. అప్పుడే పరిశుద్ధాత్మ మనలో పనిచేయగలడు, సులభముగా నివసించగలడు. లేని ఎడల ఆయన మన పనిని అంగీకరించడు. ప్రతిసారి మనము తలంపులు, మాటలు, క్రియల ద్వారా మనలను మనము అపవిత్రపరచుకుందుము. మనలను శుద్ధి చేయుటకు ఆయన ప్రశస్త రక్తమును కోరుకొనవలెను. ఆ విధముగా మన జీవితమంతటినీ ఆయనకు ఉపయోగకరముగా, పరిశుద్ధముగా, పవిత్రముగా, మచ్చ లేకుండా ఉంచుకొనగలం. అదేవిధంగా మన గృహము ఆయన నివాస స్థలముగా ఉండవలెను. యోహాను 12లో ఒక గృహమును గూర్చి మనం చదువుచున్నాం. అది యేసు ప్రభు నివసించదగిన ప్రాముఖ్యమైన సంతోషకరమైన గృహం. యెరూషలేములో ఎన్నో గృహములు ఉన్నప్పటికీ యేసు ప్రభు ఏ రాత్రియు అక్కడ నివసించలేదు. సాయంకాలమున బేతనియకు గాని ఒలీవ కొండకు గాని పోవుచుండెడివాడు. ఆయన ఎడతెగని సన్నిధి వలన అది సంతోషకరమైన గృహముగానైనది. నోటి మాట చేతగాక నిజమైన అనుభవం ద్వారా యేసు ప్రభు అక్కడ జీవము గల శిరస్సయ్యను. యోహాను 12లో చదివినట్లు బేతనీలోని గృహములో లాజరు ఉండుట అన్నది పునరుత్థాన శక్తిని గురించి తెలియజేయుచున్నది. కుటుంబముగా మనం పునరుత్థాన శక్తిని ఎట్లు కోరుకునవలనో ఎరిగి ఉండవలను. దేవుని వాక్యము ఆహారమును గురించి మాట్లాడుచున్నది. దానిని మనము సహవాసము ద్వారా అనుభవించగలం. అసూయ, సనుగులు లేకుండా సంతోషముగా ప్రేమతో చేయు పరిచర్యను గూర్చి మార్త మాట్లాడుచున్నది. సంపూర్ణమైన భక్తి, కృతజ్ఞత, స్తుతి గురించి మరియ మాట్లాడుచున్నది. వీటన్నిటితో యేసు ప్రభు నివసించగలిగిన సంతోషకరమైన గృహమును మనం కలిగి ఉండగలం. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిరసత్వమును, ప్రభుత్వమును గుర్తించుట, పునరుద్ధాన శక్తి, అధికారముతో ఇవ్వబడిన దేవుని వాక్యము, ఇతరులకు సేవ చేయుట, సహాయము చేయుట, కలిసి ఆరాధించుట ద్వారా మనము దేవుని సంఘమును నిర్మించగలము. వీటన్నిటి చేతనే సంఘము దేవుని నివాస స్థలముగా కాగలదు. దేవుని నివాస స్థలమును కట్టుటలో మన భాగమును మనం పొందిన ఎడల దేవుని సన్నిధిని అతి సమీపంగా మనం అనుభవించగలం. దేవుని ఇంటి నిర్మాణములో ప్రతి విశ్వాసికి పాలిభాగము కలదు. మన దేహములు దేవుని ఆలయమైన ఎడల సహజ సిద్ధముగానే ఆయనను, ఇతరులను ఎట్లు సేవించవలనో ఆయనే తెలియచేయును. ప్రతి విశ్వాసికి పాలిభాగము గల పరలోకపు సంఘమును గూర్చిన పరలోకపు ప్రణాళిక అప్పుడు మనకు బయలుపరచబడను. మన నుండి ఆయనకు ఏ పరిచర్య అవసరమో ప్రార్థన ద్వారా మనం గ్రహించగలం. ప్రభువా, అవసరతలోనున్న ఎవరికైనాను సహాయము చేయగోరుచున్నావా? లేక నిరుత్సాహము, దుఃఖములోనున్న వారిని ఆదరించగోరుచున్నావా? అట్లైన ఎడల ప్రభువా, బలహీనతలో, పేదరికములో, రోగములో, నిరుత్సాహములో ఉన్న వారి కొరకైన నీ తలంపును, నీ వర్తమానమును నాకు అనుగ్రహించుము అని మనం ప్రార్థించవలెను. ఆ విధంగా మనము
ఇట్టి దేవుని నివాస స్థలమును నిర్మించుటలో మన భాగమును మనం పొందగలము. ప్రైజ్ ది లార్డ్.